ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అన్నమాట. ఆ రోజు నేను మార్నింగ్ లేచి ఏమేమి పనులు చేసుకున్నాను, ఎలా పూజ చేసుకున్నాను అని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అందరూ అయితే బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఐ హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుదియా వ్లాగ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ రోజు మార్నింగ్ లేచి ఏమేమి పనులు చేసుకున్నాను అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు మార్నింగే 5కి అలారం పెట్టుకొని అయితే లేచాను అనమాట. ఫ్రైడే ముందు రోజే నేను అన్ని పనులు చేసుకునేసినాను, కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. నాకు పిల్లలతో కుదరలేదు వీడియో షూట్ చేయడానికి, కాబట్టి ఏమైతే వీడియో షూట్ చేయలేదు. కానీ ఫ్రైడే ముందు రోజే మొత్తం పనులన్నీ చేసుకునేసినాను, ఎందుకంటే నాకు మార్నింగ్ ఫ్రైడే రోజు ఏం పనులు పెట్టుకోలేదన్నమాట. ఇంకా మార్నింగ్ ఇద్దరు లేస్తానట్లే స్నానానికి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. స్నానానికి వాటర్ తాగే లోపు నేను ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కానీ ఇంకా బయట నిద్రలేవు కానీ ఇంకా చెత్త నూకాలి కాబట్టి వాటర్ తాగే లోపల మొత్తం అంతా చెత్త అయితే ఊడ్చే వచ్చేసినాను. ఆల్రెడీ ముగ్గు కూడా నైటే కడిగి పెట్టేసినాను అనమాట. ఇంకా వాటికి మనము స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మా చెట్లు కొన్ని మందారంపులు ఉన్నాయి, అవి అయితే కోసుకొని వచ్చినాను. కోసుకొని వచ్చిన తర్వాత అక్కడ ముగ్గుకి ఏదో తక్కువ ఉంది కదా, అందుకోసమని వెళ్ళి పసుపు కుంకుమ పెట్టి పూలు అయితే పెడదామని తీసుకొని వెళ్ళాను. ఇంకా ముగ్గురు మొత్తం పసుపు కుంకుమ పెట్టేసరికి మంచి కలర్ వచ్చిందనమాట. అక్కడ పూలు పెట్టేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. అలా ముగ్గుకి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టినామంటే ఎంతో బాగుంటది అనమాట. నాకైతే ముగ్గులు ఏమంతగా రావు, ఏ వచ్చిన చిన్న ముగ్గులు అవి కూడా నేను ఇలా సెల్లో చూసి అట్లా చూసి నేర్చుకుంటా ఉంటాను. కాబట్టి చిన్న ముగ్గే వేసినాను ఆ రోజు. ఎలా ఉందనేది కామెంట్ చేయండి నా ముగ్గు. అక్కడ పసుపు కుంకుమ పెట్టి వచ్చిన తర్వాత ఇంకా ఇలా కడపమానికి పసుపు అయితే రాస్తాను అనమాట. మేము ఎప్పుడు ఇలా బయట నుంచే పసుపు అయితే రాస్తాను నేను. మా అత్త వాళ్ళు కూడా ఇలానే చెప్పించింది అనమాట. కానీ కొంతమంది అయితే లోపల నుంచి పసుపు రాయాలి కడపమానికి అని కొంతమంది అంటుంటారు. లేదు, కొంతమంది బయట నుంచి రాయాలి అని అంటున్నారు. కానీ నాకైతే కరెక్ట్ వే ఎలా అని తెలియదనమాట. ముందు నుంచి మా అత్త వాళ్ళు ఇలా బయట నుంచి కడపమానాలకి బొట్టులు పెడతారు, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే అంటే కరెక్ట్ వే ఎలా అని నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నేను అలానే ఫాలో అవుతాను, మీరు వే చెప్తే కనుక. ఇంకా అలా కడపమానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదానికి నైవేద్యం చేయడానికి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక పక్క రైస్ అయితే పెట్టాను. ఇంకొక పక్క పాయసం చేస్తున్నాను, పాల పాయసము. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఏవైనా కానీ 3 రకాలు కానీ లేదంటే 5 రకాలు కానీ నైవేద్యం చేయాలి కదా. నేను ఇక్కడ 3 రకాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ 5కి లేచినా కానీ అసలు టైమే సరిపోలేదు, ఎందుకంటే ఇంకా పిల్లలు లేకనే నేను అంత పూజ అంతా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. ఆలోకి పిల్లలు అయితే లేచేసినారనమాట. ఇంకా హడావిడిగానే చేసుకున్నాను అంత మార్నింగ్ లేచినా కూడా. చిన్నపిల్లలు ఉంటే అంతే, మళ్ళీ అసలు ఏ పని చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా నాకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే పిల్లలను చూసుకొని ఇంట్లో పని చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి పేరెంట్స్ ఇలానే, అంటే ప్రతి తల్లిదండ్రులు ఇలానే చేస్తారు, నేను కాదనలేదు ఆడవాళ్ళు. కానీ ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసేసరికి నాకు ఇంకా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమని మార్నింగ్ లేచేసి ఇంకో పక్క రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను పాయసం నాకు ఇలా చేస్తే అనమాట భలే ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసి మనము సేమియాని బాగా వేయించుకొని ఆ నెయ్యిలో అందులోకి ముంత మామిడి పప్పు అంటే మనం జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి మనము నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకుని ఇంకా ఆ నెయ్యిలోకి మనకి ఎన్ని కావాలంటే అన్ని పాలు పోసుకొని బాగా పాలు మరగనించేటప్పుడు అందులోకి కొద్దిగా చక్కెర వేసి ఫైనల్గా మనము వేయించి పెట్టుకున్న సేమియా, ముంత మామిడి పప్పు, ద్రాక్ష వేసేసుకున్నామంటే కొంతసేపు సిమ్లో పెట్టి మూత పెట్టినామంటే పాయసం అయితే రెడీ ఉంటుంది, భలే టేస్ట్గా ఉంటుంది. పాయసము అయిపోయింది, ఇంకొక పక్క రైస్ అయిపోయింది. ఇంకా రైస్కి అయితే నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర అంటాం కదా, మేమైతే లెమన్ రైస్ చిత్రాన్నం అంటాము. కొంతమందికి మీకు అర్థం కావాలంటే నిమ్మకాయ పులిహోర అయితే చేసినాను. అది కూడా తాలింపు పెట్టేసి అయితే పెట్టేసినాను. ఇంకొక పక్క అయితే పెరుగన్నం చేసినాను. ఫస్ట్ కొద్దిగా రైస్ వేసుకొని పెరిగేసి సాల్ట్ వేసి కలిపేసి అందులోకి తిరగబాత అయితే వేసేసినాను అనమాట. అలా సింపుల్గా 3 నైవేద్యాలు 3 ప్రసాదాలు అయితే చేసినాను. పాయసము, పెరుగన్నము, నిమ్మకాయ పులిహోర.
అసలు రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. నాకు ఫస్ట్ పూజ చేసేసేయాలి, తర్వాత కావాలంటే రెడీ అవుదామనే మైండ్ సెట్లో ఉన్నానన్నమాట. అందుకోసమని హడావిడిగానే చేసేసి మొత్తం ఫస్ట్ మార్నింగే నాకు దీపాలు పెట్టేయాలి. దాని తర్వాత కావాలంటే నేను రెడీ అయ్యి పిల్లలకు కూడా తర్వాతనే స్నానాలు చేయించాను అనమాట. ఫస్ట్ నేను స్నానం చేసుకొని వచ్చి ఇంకా వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత అలా ఫాస్ట్గా దీపాలకన్నీ బొట్లు అయితే పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకొని దేవునికి ఫ్లవర్స్ అంతా పెట్టేసి ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. అప్పుడు కూడా ఇంకా మా పిల్లలతోనే టెన్షన్ అనమాట. నేను అక్కడ పూజ చేసుకుంటానని మా పాప వచ్చి కూర్చొని ఉంది. నేను వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని పెడతాం కదా, నేనైతే అలా ఎప్పుడు అమ్మవారిని అయితే పెట్టము. ఎందుకంటే మా అత్త వాళ్ళు ముందు నుంచి మామూలుగా నార్మల్గా అంటే పూజ చేసుకుంటారు, అమ్మవారి విగ్రహం అయితే ఏం పెట్టరనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మా అమ్మ అయితే పూజ చేస్తుంది, విగ్రహం పెడుతుంది, మంచిగా ముత్తైదులను పిలిచి అందరికీ వాయనం ఇచ్చి చేస్తుందన్నమాట. కానీ మా డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మ అంటే చేయలేదన్నమాట. అప్పటి నుంచి స్టాప్ చేసేసింది. అది ఎందుకో ఏమో నాకు తెలియదు అనమాట. కానీ మా అమ్మ బాగా చేసేది వరలక్ష్మి వ్రతము. అంటే ఈ పండగ చేస్తే మళ్ళీ ఎప్పుడు కూడా నిలపకూడదు అని చెప్తా ఉంటుంది మా అమ్మ. ఒక్కసారి మనము వరలక్ష్మి వ్రతము అమ్మవారి విగ్రహం పెట్టి స్టార్ట్ చేసినామంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఎలా ఉన్నా ఆ పండగనైతే మన స్తోమత తగ్గట్టు ఖచ్చితంగా ఆ పండగ చేయాలి అని చెప్తూ ఉంటుంది. కాబట్టి మేమైతే జస్ట్ నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకొని పెట్టేసుకుంటాం అంతే. మా అమ్మ ఈ ఫెస్టివల్ వస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక అంటే బంగారు వస్తువు, చిన్న వస్తువు కానీ లేదంటే ఏదో ఒక వెండి వస్తువు కానీ అమ్మవారికి అయితే తీసుకొని వచ్చేది. వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే ఒక నెల ముందు రోజు నుంచే మా అమ్మ హడావిడి అయితే స్టార్ట్ అయ్యేదన్నమాట. అంత బాగా చేసేది వరలక్ష్మి వ్రతము. అది ఎందుకో మా డాడీ చనిపోయిన తర్వాత స్టాప్ చేసేసింది మా అమ్మ. చాలా ఇష్టంగా చేసేది ఈ పండగ అంటే కనుక. మా అమ్మ చెప్పింది నాకు, అంటే ఈ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది అని. కానీ మళ్ళీ లాస్ట్కి అయితే చేయలేదు. నేను ఇంకా నా పూజ విషయానికి వస్తే ఇలా సింపుల్గా నేనైతే కనుక కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా రెడీ అయ్యాను. నేను మా పాపని ఇలా రెడీ చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.